హాయ్ అండి. ఇవి మురుమురాలండి. చూడండి, ఇవి ఇలా వెయిట్ చేసుకోవాలండి. అండ్ ఇలా పల్లీలు ఇలా వెయిట్ చేయాలి. పల్లి ఉచితం ఇలానే వెయిట్ చేయాలండి. ఇవ్వండి తామర గింజ, ఇలా వెయిట్ చేసుకోవాలండి. అయినాయండి. ఇలా ఇలా ఒత్తుగా ఇట్లా పట్టు మనదాకా ఇవి ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. వట్టిగా ఆయిల్ వేయొద్దండి. ఇలా రెండు పక్కల కడాక్ ఇలా కావాలి. అటుకులు అండి, సన్న పట్టుకులు ఉచితం గరం చేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. పట్టి ఆయిల్ వేయద్దు. తర్వాత చేస్తానండి, తర్వాత చూపిస్తా. పుట్నాలండి, ఇవి ఉచితము ఫ్రై చేసుకోవాలి, ఎంచాలి, గరం చేయాలి. ఇవన్నీ ఎంచి తర్వాత చూపిస్తా. ఇవి ఇలాగండి, అంతే. ఇలా ఫ్రై కావాలి. ఇలా ఎంచుకుంటే, ఇలా ఫస్ట్ ఎంచి పెట్టుకుంటే మనకి బాగుంటుంది. దాంట్లో ఏగ ఇంత మంచిగా. అటుకులు ఎక్కువ వేసుకోవాలండి. ఇవి అంటే ఇది పేపర్ అటుకులు కదండి, ఎక్కువ వేసుకోవాలి. ఇవి 2 సార్లు ఎంచుతుంది వీటిని. ఇలా ఒకసారి ఎంచిన మళ్ళీ వేసుకున్నా. ఇవి సుతా మీకు కొన్ని వేసుకుంటా తామర గింజలు. అండి, ఆయిల్ పోసిన. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుందండి. కరివేపాకు అండి, కరివేపాకు చాలా వేసుకోవాలి, టేస్ట్ వస్తుంది, హెల్త్కి మంచిది. ఇంకా తెస్తానండి కరివేపాకు. పచ్చిమిరపకాయలు అండి, బీసం చాలా వేసుకోవాలి. ఇదండి జీలకర్ర, ఉల్లిపాయ 2 కలిపి దంచాలి. ఇది తాలింపుకి వేసేయాలి. ఇదండి ఆవాలు వేస్తున్నాండి. వేడి కాలేదు అది. ఇదిగోండి, దీంట్లో 3 రకాలు ఉన్నవి. ఇవి దాంట్లో ఇస్తాను. ఇవ్వండి అటుకులు, ఇవ్వండి చాలాలు, మురుమురాలు అంటారు. ఇవన్నీ ఎంచి పెట్టుకున్నాను. దాంట్లో వేసేయాలి. తాలింపుకి దాంట్లో వేసేసి పసుపు వేసి పచ్చిమిరపకాయలు వేసానండి. సాల్ట్ అండి, ఉప్పు వేసేది. ఏమంటారు రాక్ సాల్ట్ ఎరుపు. దాంట్లో ఏం లేదు, దీంట్లో వేసుకోవాలి మన సాల్ట్ మంచిగా పడుతుంది. ఇదిగోండి, ఇది ఒకటి వేస్తున్నా. ఎర్రమిరపకాయ, ఉల్లిపాయ, జీలకర్ర అండి. ఓమేగా కరివేపాకు అండి, కరివేపాకు చాలా వేసుకోవాలండి, బాగా వస్తుంది. 10 రెమ్మల దాకా ఇది పచ్చించుకోవాలి. రసం తిండి వేస్తున్నాండి. ఇంకోండి పసుపు అండి. ఇవి వేస్తున్నాండి ఫస్ట్. అటుకులండి, 2 చేతులతో కలపాలండి, పేలాలండి. ఇది కలపాలండి. దానిలో ఎల్లో పసుపు వస్తుంది. కలుపుతా 2 చేతులతో, అంటే చెంచాలు 2 అండి. కలపాలండి. 2 చెంచాలు ఇలా కలిపితే అన్నీ కలుస్తాయి అన్నట్టు. అయినాయండి. 2 చెంచాలతో కలిపి
అంతా మంచి కలుస్తాయి అన్నట్టు. 2 చెంచాలతో కలిపితే అన్నీ కలిసిపోతాయి. ఫస్ట్ ఎంచిపెట్టినా కదా, కడాకైనాయండి, కడాకు గుమగుమలాడిపోతున్నాయి. సూపర్ ఉన్నాయండి, హెల్త్కి మంచిగా. ఇదండి పుట్నాలు, పల్లీలు ఒక డబ్బాలు వేసి పెట్టుకుంటే తినొచ్చు, తినాలనిపించినప్పుడు. చేసుకుని చూడండి ఫ్రెండ్స్, అయినాయండి. ఇలా అయితే అండి